నైట్ నాకు ఒక స్టూడెంట్స్ కాల్ చేసి సార్ నేను ఒక టాస్క్ ఇస్తాను, మీరు ఆ టాస్క్ కంప్లీట్ చేయండి అన్నాడు. టాస్క్ అంటే ఏం కాదు, లాస్ట్ టైం నేను కాక్రోచ్ జనతా పార్టీ యొక్క క్వాలిఫికేషన్స్ చెప్పాను. లేజినెస్ ఉండాలి, జాబ్ ఉండకూడదు, కంటిన్యూగా ఆన్లైన్లో ఉండాలని. సో అలాంటివి ఎందుకు చెప్తారు సార్, బీజేపీ గురించి మీరు ఏమనుకుంటున్నారో అది చెప్పండి అన్నాడు. 2014లో వచ్చింది, ఆల్మోస్ట్ 3 times విన్ అయింది ఎన్డీఏ గవర్నమెంట్. బీజేపీ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ బెస్ట్ జరుగుండొచ్చు, చిన్న చిన్న రాంగ్ కూడా జరుగుండొచ్చు. అందులో బెస్ట్ థింగ్స్ ఏమున్నాయో అది నేను చెప్దాం అనుకుంటున్నాను. మెయిన్గా యాజ్ ఎ సనాతని నేను చాలా ఎక్కువ వాల్యూ ఇస్తాను సనాతన ధర్మంకి. సో అందులో రామ మందిరం అనేది డెసిషన్ అనేది చాలా బిగ్ డెసిషన్. అంటే అది కోర్ట్ అనేది ఇచ్చింది, దానికి మనం కూడా ప్రాపర్ ఎవిడెన్సెస్ అనేవి సపోర్ట్ ఇవ్వాలి కదా. సో దానికి గవర్నమెంట్ సపోర్ట్ అనేది ప్రాపర్గా ఉండడం వల్ల కోర్టుకి హిందూస్ గవర్నమెంట్ కావాల్సిన ఎవిడెన్సెస్ అన్నీ ప్రాపర్గా సబ్మిట్ చేయగలిగారు. ఫైనల్గా కేసు అయితే విన్ అయింది. సో మనకి మందిరం కూడా స్టార్ట్ అయ్యిందనమాట. నాలాంటి వాళ్ళు ఏంటంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ సేమ్ కైండ్ ఆఫ్ లాస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అనుకుంటా. అదర్ రిలీజియన్స్లో వాళ్ళు 3-4 కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు, ఇలా ట్రిపుల్ తలాక్ అని చెప్పేసి వదిలేయచ్చు అన్న విషయం చాలామందికి తెలియదు. ఈ ట్రిపుల్ తలాక్ అనే బిల్ తీసుకొచ్చిన తర్వాత చాలామందికి దాని గురించి తెలిసింది. అంతేకాకుండా అక్కడ ఉన్న ముస్లిం మహిళలకు కూడా న్యాయం జరిగిందనమాట. ఇంకొక డెసిషన్ ఏంటంటే ఆర్టికల్ 370 అయితే ఇంకా చెప్పనవసరం లేదు. తర్వాత నోట్ల రద్దు, ఇంకా చెప్పాలంటే మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియాకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా ప్రైవేట్ రాకెట్ ఏదైతే మనం లాంచ్ చేసామో ఆ లాంచ్ చేసిన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు. ప్రతిసారి మన రాకెట్ ఏదైతే లాంచ్ చేసామో అందులో ప్రతి కాంపోనెంట్ కూడా మన స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిందే సార్ అని. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మన మేక్ ఇన్ ఇండియా ఎంత సక్సెస్ అయిందో. సో ఇంకా జిఎస్టీ రిఫార్మ్స్ కానీ, ఇంకా అగ్నివీర్ ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది అనమాట. రామ మందిరం ఒక్క దాంతో ఆగిపోకుండా కాశీ విశ్వనాథ్ కారిడార్. యాక్చువల్లీ నేను ఆ టైంలో బీహార్లో ఉన్నాను. ఫస్ట్ టైం 2019లో వెళ్ళినప్పుడు మందిర్ ఎలా ఉండేదో నేను చూశాను. తర్వాత 2024-23 టైంలో వెళ్ళాను. అసలు చాలా చేంజ్ అనమాట అది. తర్వాత ఉజ్జయిన్ మహాకాల్ కారిడార్ కూడా. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. అంటే నేను కొన్ని పాయింట్స్ చెప్దాం అనుకున్నాను అనమాట. సో మా స్టూడెంట్ అడిగాడు కాబట్టి. ఇక్కడ చాలామందికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, నేను చెప్పానని మీరేం ఫీల్ అవ్వకండి. బట్ నా ఒపీనియన్ అనేది యాజ్ ఎ సనాతని నాకు నేషనలిస్ట్గా, ఒక రైట్ వింగ్ పర్సన్గా ఓకే అనిపిస్తుంది అనమాట. ఓకే, మీ ఒపీనియన్ మీకు ఉంటుంది, అలాగని మిమ్మల్ని ఇది చేయాలని నేనేమన్నా